Welcome to GV Tech Talks podcast. మనం రోజు ఎన్నో పనులు చేస్తుంటాం. ఒక పెన్సిల్ పట్టుకోవడం, తలుపు గడియ తీయడం, నడవడం, పరిగెత్తడం. అవును. ఇవన్నీ చాలా మామూలుగా అనిపిస్తాయి. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే కనీసం తూలిపోకుండా నిటారుగా నిలబడటమే ఒక పెద్ద విన్యాసం. నిజమే. ఇన్ని కండరాలు, ఇన్ని భాగాలు ఇంత ఖచ్చితత్వంతో, ఇంత సమన్వయంతో ఎలా పనిచేస్తున్నాయి? మన శరీరం లోపల ఈ అద్భుతమైన ఆర్కెస్ట్రాను నడిపించే కండక్టర్ ఎవరు? ఆ కండక్టర్ మన నాడీ వ్యవస్థ. మీరు చెప్పిన ప్రతి చిన్న పని వెనుక కంటికి కనిపించని ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ పనిచేస్తూ ఉంటుంది. నాడీ వ్యవస్థ. అవును. ఇవాళ మనం దాని గురించే లోతుగా చర్చించుకోబోతున్నాం. మన చేతిలో ఉన్న ఈ జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోని సమన్వయం అనే అధ్యాయం ఆధారంగా మనల్ని మనంగా నిలబెట్టే ఈ సిస్టమ్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బావుంది. అయితే దీన్ని ఒక కథలా చెప్పుకుందామా? ఉదాహరణకు, మనం పొరపాటున ఒక వేడి వస్తువును తాకామనుకుందాం. సరే. ఆ క్షణంలో మన వేలి నుండి మెదడుకు, మళ్లీ మెదడు నుండి మన చేతి కండరాలకు ఒక సందేశం వెళ్తుంది. ఆ సందేశం యొక్క ప్రయాణాన్ని మనం ఈరోజు ట్రాక్ చేద్దాం. అది ఎలా మొదలవుతుంది, ఎలా ప్రయాణిస్తుంది, ఎక్కడికి చేరుతుంది? మంచి ఆలోచన. సరే, ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. ముందుగా ఈ సందేశాన్ని మోసుకెళ్లేది ఎవరు? మన శరీరంలో సమాచారం ఇంత వేగంగా, దాదాపు కరెంటు వేగంతో ప్రయాణించాలంటే దానికి ప్రత్యేకమైన వాహకాలుండాలి. అవును, ఈ పుస్తకంలో వాటి గురించి ప్రస్తావించారు. అవును. ఆ వాహకాలే నాడీ కణాలు లేదా న్యూరాన్లు. నాడీ వ్యవస్థను కట్టే ఇటుకలు, దాన్ని పనిచేయించే యంత్రాలు కూడా ఇవే. న్యూరాన్లు. ఇవి మన శరీరంలో కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి. ఒకదానితో ఒకటి కలిసి ఒక క్లిష్టమైన వలలాగా ఏర్పడతాయి. మీరు చెప్పినట్లు ఇవి సందేశాలను విద్యుత్ ప్రచోదనాల రూపంలో, అంటే చిన్న ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లాగా సెకనులో 100 మీటర్ల వేగంతో తీసుకువెళ్తాయి. ఈ పుస్తకంలోని చిత్రం చూస్తుంటే ఈ నాడీకణం చూడటానికి చాలా వింతగా ఉంది. మధ్యలో ఒక కేంద్రం, దాని చుట్టూ చెట్టుకొమ్మల్లాంటివి, ఇంకా ఒక పొడవాటి తోక. దీని నిర్మాణం గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. దాని నిర్మాణంలోనే దాని పనితనం దాగి ఉంది. మీరు చెప్పినట్లు ప్రతి నాడీ కణంలో 3 ముఖ్య భాగాలుంటాయి. 3 భాగాలు, ఓకే. మొదటిది కణదేహం. దీనినే సైటాన్ అంటారు. ఇది ఆ కణానికి హెడ్ క్వార్టర్స్ లాంటిది. ఇక్కడే కేంద్రకం ఉండి కణం బ్రతకటానికి కావలసిన పనులన్నీ జరుగుతాయి. ఇక చెట్టుకొమ్మల్లాంటి వాటి సంగతేంటి? వాటిని డెండ్రైట్లు అంటారట. బహుశా అవి ఎక్కువ సిగ్నల్ స్వీకరించడానికే అలా విస్తరించి ఉంటాయేమో అనిపిస్తోంది. నేను చెప్పేది కరెక్టేనా? ఖచ్చితంగా. అవి యాంటెన్నాల్లాంటివి. వాటి పని పక్కన ఉన్న వేల కొద్దీ ఇతర నాడీ కణాల నుండి సందేశాలను స్వీకరించి కణదేహానికి పంపించడం. ఇక మూడవది ఆ పొడవైన తోకలాంటి భాగం ఎగ్జాన్. ఇది కణదేహం నుండి సందేశాన్ని దూరంగా వేరే కణాలకు తీసుకువెళ్లే ఒక హైవే లాంటిది. ఈ ఎగ్జాన్ మీద మయోలిన్ తొడుగు అని ఒక పొర ఉంటుందని ఉంది. ఇది ఒక ఎలక్ట్రిక్ వైర్ మీద ఉండే ప్లాస్టిక్ ఇన్సులేషన్ లాంటిదని ఇక్కడ పోల్చారు. అంటే సిగ్నల్ వేగంగా బయటకు లీక్ అవ్వకుండా వెళ్లడానికన్నమాట. సరిగ్గా అదే. ఆ మయోలిన్ తొడుగు లేకపోతే సందేశం చాలా నెమ్మదిగా వెళ్తుంది, లేదా మధ్యలోనే బలహీనపడిపోవచ్చు. ఈ తొడుగు ఉండడం వల్లే మనం తక్షణమే స్పందించగలుగుతున్నాం. ఓ. వేడి వస్తువును తాకిన వెంటనే చెయ్యి వెనక్కి తీసుకోవడం సాధ్యమవుతోంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం. నాడీ కణ సంధి అంటే సినాప్స్. 2 నాడీ కణాలు ఒకదానికొకటి పూర్తిగా అతుక్కొని ఉండవట. అవును. వాటి మధ్య చాలా చిన్న ఖాళీ ఉంటుందట. ఒక్క నిమిషం, ఇక నాకు కొంచెం గందరగోళంగా ఉంది. ఎలక్ట్రిక్ సిగ్నల్ ఒక కణం నుండి ఇంకొక కణానికి వెళ్లాలంటే మధ్యలో ఖాళీ ఎందుకు? నేరుగా అతుక్కొని ఉంటే ఇంకా వేగంగా వెళ్తుంది గదా. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ మార్పిడి వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఆ చిన్న ఖాళీ చాలా కీలకం. అది ఒక కంట్రోల్ పాయింట్ లాంటిది, చెక్ పోస్ట్ లాంటిది. చెక్ పోస్ట్. ఎలక్ట్రిక్ సిగ్నల్ ఎగ్జాన్ చివరికి చేరగానే అది నేరుగా దూకలేదు. బదులుగా అది కొన్ని ప్రత్యేకమైన రసాయనాలను, అంటే న్యూరో ట్రాన్స్మిటర్లను ఆ ఖాళీలోకి విడుదల చేస్తోంది. రసాయనాలా? అవును. ఈ రసాయనాలు ఈదుకుంటూ అవతలి కణం యొక్క డెండ్రైట్ను చేరి అక్కడ మళ్లీ కొత్త ఎలక్ట్రిక్ సిగ్నల్ను పుట్టిస్తాయి. ఓ, అంటే ఎలక్ట్రిక్ సిగ్నల్ కెమికల్ సిగ్నల్గా మారి మళ్లీ ఎలక్ట్రిక్గా మారుతుందన్నమాట. దీనివల్ల ప్రయోజనమేంటి? దీనివల్ల మన నాడీ వ్యవస్థకు అద్భుతమైన నియంత్రణ లభిస్తుంది.
ఆ ఖాళీ ప్రదేశంలో ఆ సందేశాన్ని మార్చవచ్చు, ఆపవచ్చు లేదా బలపరచవచ్చు. అంటే ఉదాహరణకు, మనం నిద్రపోవడానికి కొన్ని రసాయనాలు సహాయపడతాయి. అవి ఈ సందేశాల ప్రవాహాన్ని నెమ్మదింపజేస్తాయి. అదే మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఈ కణసందులు బలపడి సందేశాలు మరింత సులభంగా వెళతాయి. అవునా? ఆ ఖాళీ లేకపోతే సిగ్నల్స్ అన్ని నియంత్రణ లేకుండా దూసుకుపోతాయా? అద్భుతం. అంటే మన వేలిని తాకిన వేడి అనే ఎలక్ట్రిక్ సిగ్నల్ కొన్ని కోట్ల నాడీకణాలను, కొన్ని కోట్ల చెక్ పోస్ట్లను దాటుకుంటూ చివరికి తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. అవును. ఆ గమ్యస్థానం మన శరీరంలోని కమాండ్ సెంటర్ అంటే మెదడు. ఈ పుస్తకం ప్రకారం ప్రకృతి మన మెదడుకు చాలా పటిష్టమైన రక్షణ కల్పించింది. అవును. మెదడు మన శరీరంలో అత్యంత సున్నితమైన, అత్యంత ముఖ్యమైన అవయవం. అందుకే దానికంత భద్రత. ముందుగా కపాలమనే చాలా గట్టి ఎముకల పెట్టెలో అది భద్రంగా ఉంటుంది. ఒక హెల్మెట్ లాగా. సరిగ్గా. దాని లోపల కూడా మెదడు నేరుగా ఎముకకు తగలదు. దాని చుట్టూ మెనింజస్ అనే 3 పొరలుంటాయి. ఈ పొరల మధ్య మస్తిష్క మేరు ద్రవం అనే ఒక ద్రవం ఉంటుందని కూడా ఉంది. అంటే ఒక వాటర్ బెడ్ మీద తేలుతున్నట్లుంటుందన్నమాట. సరిగ్గా అలాంటిదే. ఆ ద్రవం ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. మనం పరిగెత్తినా, కింద పడినా చిన్న చిన్న కుదుపుల నుండి ఆ ద్రవం మెదడును కాపాడుతుంది. ఇంత భద్రత మధ్యలో మన కమాండ్ సెంటర్ ఉంది. ఈ కమాండ్ సెంటర్ లోపలికి వెళ్తే ఇక్కడ బూడిద రంగు, తెలుపు రంగు పదార్థాలు అంటే గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ ఉంటాయని ఈ పుస్తకం చెబుతోంది. ఈ పేర్లు వింటుంటే ఏదో కంప్యూటర్ హార్డ్వేర్ గురించి మాట్లాడుతున్నట్లుంది. మీ పోలిక 100% సరైనది. బూడిద రంగు పదార్థం అంటే గ్రే మ్యాటర్ ఎక్కువగా మెదడు బయటి పొరలో ఉంటుంది. బయటివైపు. నాడీ కణదేహాలన్నీ ఇక్కడే ఉంటాయి. అంటే అసలైన ప్రాసెసింగ్, ఆలోచించడం, విశ్లేషించడం, నిర్ణయాలు తీసుకోవడం, ఈ పనులన్నీ జరిగేది ఇక్కడే. ఇది కంప్యూటర్లోని CPU లేదా ప్రాసెసర్ లాంటిది. మరి తెలుపు రంగు పదార్థం వైట్ మ్యాటర్? అది లోపలి వైపుంటుంది. ఇది మయోలిన్ తొడుగు ఉన్న ఎక్సాన్లతో ఏర్పడుతుంది. ఓ, ఇందాక మనం మాట్లాడుకున్న ఎక్సాన్లో. అవును. అంటే ఇది మెదడులోని వివిధ ప్రాసెసింగ్ సెంటర్లను, అంటే గ్రే మ్యాటర్ భాగాలను ఒకదానితో ఒకటి కలిపే హై స్పీడ్ కేబుల్స్ లేదా వైరింగ్ నెట్వర్క్ లాంటిది. ఈ వైట్ మ్యాటర్ వల్లే మెదడులోని ఒక భాగం మరో భాగంతో వేగంగా కమ్యూనికేట్ చేసుకోగలుగుతుంది. మెదడులోని ఏ విభాగానికి ఈ సందేశం వెళ్తుంది? ఈ పుస్తకం మెదడును 3 ప్రధాన భాగాలుగా విభజించింది కదా. ముందుగా ముందు మెదడు అంటే ఫోర్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఇదే మన ఆలోచనలకు, తెలివితేటలకు కేంద్రమనుకుంటా. ఖచ్చితంగా. ముందు మెదడు ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ అయితే అందులో మస్తిష్కం లేదా సెరెబ్రమ్ అనేది CEO ఆఫీస్ లాంటిది. మస్తిష్కం. ఇది మెదడులో అతిపెద్ద భాగం. మన వేలికి తగిలిన సందేశం ఇక్కడికే వస్తుంది. ఇక్కడే ఆ సందేశం విశ్లేషించబడుతుంది. ఇది వేడి, ఇది ప్రమాదకరం, చెయ్యి వెనక్కి తీసుకోవాలి అనే నిర్ణయం ఇక్కడే జరుగుతుంది. మన తెలివితేటలు, జ్ఞాపక శక్తి అన్నీ ఇక్కడేనా? అవును. ఊహాశక్తి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, వీటన్నిటికీ ఇదే కేంద్రం. అంటే గతంలో ఇలాగే కాలింది కాబట్టి వెంటనే చెయ్యి తీయాలి అనే పాత జ్ఞాపకాన్ని కూడా ఇదే గుర్తు చేస్తోందన్నమాట. సరిగ్గా. మరి ఇదే ముందు మెదడులో ద్వారగోర్ధం అని ఇంకో భాగముంది. ఈ పదం కొంచెం కష్టంగా ఉంది. అవును. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే దీన్ని మన శరీరంలోని ఎమోషనల్ మరియు టెంపరేచర్ కంట్రోల్ రూమ్ అనుకోవచ్చా? చాలా చక్కగా చెప్పారు. వేడి తగలగానే మనకు కలిగే నొప్పి, భయం వంటి భావోద్వేగాలను నియంత్రించేది ఈ ద్వారగోర్ధమే. ఓ, అంతేకాదు, ఇది మన శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. బయట చలిగా ఉన్నా, వేడిగా ఉన్నా మన శరీరం లోపల ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉండటానికి కారణం ఇదే. ఇది మన బాడీకి ఒక పర్ఫెక్ట్ థర్మోస్టాట్. ఓకే. అంటే మన CEO అంటే మస్తిష్కం చెయ్యి తీయి అని నిర్ణయం తీసుకుంది. HR డిపార్ట్మెంట్ అంటే ద్వారగోర్ధం అయ్యో నొప్పి అనే ఎమోషన్ను ప్రాసెస్ చేసింది. కానీ ఈ నిర్ణయం చేతి కండరాలకు చేరాలి కదా. ఈ హై లెవెల్ సెంటర్కు శరీరం యొక్క మిగతా భాగాలకు మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? ఇక్కడే మధ్య మెదడు, మిడ్ బ్రెయిన్ ఒక వంతెనలా పనిచేస్తుందేమో. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. మధ్య మెదడు ఒక ముఖ్యమైన రిలే స్టేషన్. ఇది ముందు మెదడును, వెనుక మెదడును మరియు వెన్నుపామును కలుపుతుంది. అంటే ఒక కనెక్టర్. అవును. పైనుండి వచ్చే ఆదేశాలను కిందకు, కింద నుండి వచ్చే సమాచారాన్ని పైకి పంపిస్తుంది.
అంతేకాకుండా ఇది కొన్ని వేగవంతమైన రిఫ్లెక్స్లను కూడా నియంత్రిస్తుంది. ఉదాహరణకు, మన పక్కన హఠాత్తుగా పెద్ద శబ్దం వస్తే మనం ఆలోచించకుండానే అటువైపు తల తిప్పుతాం. అవును, నిజమే. ఆ చర్యను నియంత్రించేది ఈ మధ్య మెదడు. ఇప్పుడు మనం ప్రయాణంలో చివరి దశకు వచ్చాం. వెనుక మెదడు, హిండ్ బ్రెయిన్. ఈ భాగం మన శరీరం నడవడానికి అవసరమైన ప్రాథమిక విధులను, మన ప్రమేయం లేకుండా జరిగే పనులను నిర్వహిస్తున్నట్లుంది. అవును, ఇందులో 2 చాలా ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి అనుమస్తిష్కం లేదా సెరిబెల్లం. సెరిబెల్లం. ఇది మెదడులో 2వ అతిపెద్ద భాగం. దీని ముఖ్యమైన పని కండరాల కదలికలను సమన్వయం చేయడం. చెయ్యి వెనక్కి తీసుకో అనే ఆదేశం చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఆ ఒక్క పనికి మన భుజం, మోచేయి, మణికట్టు, వేళ్లలోని కండరాలు. అవును, పదుల సంఖ్యలో కండరాలు ఒకేసారి ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచెయ్యాలి. ఆ సమన్వయాన్ని చూసేది ఈ అనుమస్తిష్కమే. నేను చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు పదే పదే కింద పడేదాన్ని. అంటే అప్పుడు నా అనుమస్తిష్కం ఇంకా ఈ కొత్త పనికి ట్యూన్ అవ్వలేదనమాట. ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది. అదే కదా. మన శరీర సమతాస్థితిని కాపాడేది కూడా ఇదే కదా. నిజమే. మనం తూలిపోకుండా నిలబడగలుగుతున్నామంటే, సైకిల్ తొక్కగలుగుతున్నామంటే, నడవగలుగుతున్నామంటే దానికి కారణం ఈ అనుమస్తిష్కమే. ఇది మన బాడీకి ఒక బ్యాలెన్సింగ్ సెంటర్ మరియు స్కిల్ కోఆర్డినేటర్. ఇక వెనుక మెదడులోని 2వ అత్యంత కీలకమైన భాగం మజ్జాముఖం, అంటే మెడ్యులా ఆబ్లంగాటా. దీని గురించి చదువుతుంటే ఇది మన బాడీకి ఆటోపైలట్ లాంటిదిననిపించింది. కరెక్ట్. ఇది మనల్ని బ్రతికించే సిస్టమ్. మనం నిద్రపోతున్నా, అపస్మారక స్థితిలో ఉన్నా మన గుండె కొట్టుకోవడం, ఊపిరి ఆడటం ఆగదు. ఎందుకంటే హృదయస్పందన, శ్వాసక్రియ, రక్తపోటు వంటి మన నియంత్రణలో లేని అన్ని జీవక్రియలను ఈ భాగం 24/7 నియంత్రిస్తూనే ఉంటుంది. ఓ మై గాడ్! అందుకే తల వెనుక భాగంలో మెడకు పైన గట్టి దెబ్బ తగిలితే అది వెంటనే ప్రాణాంతకం కావచ్చు. ఎందుకంటే అది మనల్ని బ్రతికించే ఈ ఆటోమేటిక్ స్విచ్ను ఆఫ్ చేసే ప్రమాదముంది. దీన్ని ప్రాణాల కేంద్రం అని కూడా అనొచ్చు. అయితే మన వేడి వస్తువు కథను ముగిద్దాం. వేలికి తగిలిన సిగ్నల్ నాడీకణాల ద్వారా సినాప్స్ చెక్పోస్టులను దాటి మెదడుకు చేరింది. అక్కడ మస్తిష్కం దాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకుంది. కరెక్ట్. ద్వారగోర్ధం నొప్పి అనే భావాన్ని కలిగించింది. మధ్యమెదడు ద్వారా ఆదేశం కిందకు ప్రయాణించి అనుమస్తిష్కం సమన్వయంతో చేతికండరాలు పనిచేసి చెయ్యి వెనక్కి తీసుకున్నాం. అవును. ఇదంతా జరగడానికి సెకండ్లో 10వ వంతు కన్నా తక్కువ సమయం పట్టింది. నమ్మశక్యంగా లేదు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం అదే. ఈ విభిన్న భాగాలు అంటే CEO, HR, కోఆర్డినేటర్, ఆటోపైలట్ ఇవన్నీ వేటికవే విడివిడిగా పనిచేయకుండా ఒకదానితో ఒకటి సంపూర్ణ సమన్వయంతో ఒకే బృందంలా పనిచేస్తాయి. ఒకే టీంగా. అందుకే మనం ఒకే సమయంలో నడుస్తూ, మాట్లాడుతూ, చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ, బ్యాలెన్స్ కోల్పోకుండా, గుండె కొట్టుకుంటున్న విషయం కూడా పట్టించుకోకుండా ఉండగలుగుతున్నాం. ఇది కేవలం భాగాల సమాహారం కాదు, మనల్ని మనంగా నిలబెట్టే ఒక అద్భుతమైన ఏకీకృత వ్యవస్థ. ఈ చర్చ వింటున్నవారికి ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న వదిలివెళ్దాం. తప్పకుండా. మనమిందాక మాట్లాడుకున్నట్లు మజ్జాముఖం, శ్వాసక్రియ వంటి పూర్తిగా అసంకల్పిత చర్యలను నియంత్రిస్తుంది. అవును. అనుమస్తిష్కం నడక వంటి నియంత్రిత చర్యలను సమన్వయం చేస్తుంది. కాని సైకిల్ తొక్కడం లేదా కీబోర్డ్ మీద టైప్ చేయడం వంటి కొన్ని పనులను గమనిస్తే అలవాటయ్యే పనులు. అవును, అవి మొదట్లో చాలా స్పృహతో, కష్టపడి, ప్రతి కదలికను ఆలోచిస్తూ నేర్చుకుంటాం. కాని ఒకసారి బాగా అలవాటయ్యాక అవి దాదాపు అసంకల్పితంగా, మనం ఆలోచించకుండానే జరిగిపోతాయి. మసిల్ మెమొరీ అంటారు కదా, అదే. ఒక నైపుణ్యం ఇలా అలవాటుగా అంటే మసిల్ మెమరీగా మారినప్పుడు మెదడులోని ఏ భాగాలు ఎక్కువగా చురుక్కుగా ఉంటాయి? స్పృహతో చేసే మస్తిష్కం పాత్ర తగ్గి సమన్వయం చేసే అనుమస్తిష్కం పాత్ర పెరుగుతుందా? మంచి ప్రశ్న. స్పృహతో చేసే ప్రయత్నం నుండి ఆటోమేటిక్ పనితీరుకు మారినప్పుడు ఈ సమన్వయం ఎలా మారుతుంది? దీని గురించి ఆలోచించండి.